ఒరే నేను సిగరెట్ మానేస్తాను రా. ఎప్పుడు చెప్పనా ఈడ అమ్మాయిలతో మాట్లాడడం మానేసినప్పటి నుంచి. ఇవన్నీ ఊహలే అయితే మరి కాకపోతే రే ఎక్కడికి రా? వచ్చకరా. ఏ అవుతావా? వస్తారా? ఇడేందిరా ఎప్పుడు ఎక్కడ పోసుకుంటారు కదా, ఇప్పుడేంది ఏం తిప్పుతుంది? రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే? నువ్వు తిరిగిన పెదాలు చూస్తుంటే కొరుక్కు తినేలానుందే. మాటలకేం కానీ ఎప్పుడు వస్తావు? ఎప్పుడు రమ్మంటావు? నువ్వు చెప్పు. ఇప్పుడు వచ్చానా? నీకేం వస్తావు కానీ తేల్చాల్సిన లెక్క చాలా ఉంది. తొందరలోనే అందరి లెక్కలు తేలుస్తాను, నిన్ను కూడా తేలుస్తా. ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతావే? ఎస్ సుమలత. అనుకో 2 నిమిషాలు కూడా అవ్వలేదు. ఏట్రా అది పెద్ద కేసురా. అది మనిషి కాదా, అది ప్రేమ కాదా? చెప్పరేది. హలో నీది ప్రేమే, ఏదో రోజు నా ప్రేమను అర్థం చేసుకుని అదే వస్తుంది లేరా. రే ఆ రోజు వస్తే ఏమి లేని బికారు అవుతావు. రాత్రికి వస్తా. ఏట మందేలే. షో జీవితంలో ఓడిపోవడమే, ప్యాకెట్లో ఓడిపోవడమే. ఏం బ్రతుకో. ఈయనేంటి తెగ ఆలోచించేస్తున్నాడే? ఏంటి భద్రన్న, ఏం ఆలోచిస్తున్నావు? సేటు కోసమా? చూడు భద్రన్న, నా మట్టుకు నేను చెక్ పోస్ట్ దగ్గర వ్యాపారం చేసుకునేదాన్ని. నిన్ను నమ్మి వ్యాపారాన్ని పక్కన పెట్టి ఏదో కాస్తో కోస్తో మిగుల్చుకుందామని వచ్చిన ఈ హవాలా దందాలోకి. ఇట్టయితే అన్నీ వదిలేసి వ్యాపారమే చేసుకుంటా. ఆవేశంతో మాట్లాడితే ఏమొస్తుంది? అక్కడ సేటు వందే భద్రమత్రం ఏం చేయగలడు మనకి? ఏం చేయలేము. ఎక్కడెందుకండి? పదండి, ఎవరి మట్టుకాళ్ళు ఎవరి దారాలు చూసుకుందాం. పదండి. అన్నిటికీ తెగించి ఎన్నో కష్టాలు పడి డబ్బులు మార్చేది మనం. వాటాలు ఇవ్వకపోతే పని మానేయాలా? మరి అంతకన్నా ఏం చేయగలమండి? గన్ను చూపిస్తూ మాట్లాడుతున్నాడండి. చూపిస్తే పర్వాలేదు, చంపేస్తే ఏంటండి పరిస్థితి? అప్పటికే అరటి పండులో నీరు గారిపోయింది. జడిపిస్తే బెదిరిపోవడానికి బడిలో చదువుకునే పిల్లలం కాదు. అది కాదు భద్ర, పిల్లలతో ఉన్నాం మనమంతా. డబ్బు మీద ప్రేమతో ప్రాణాల మీద ఆశ వదులుకుంటామేంటి? అక్కర్లేదు, డబ్బు మీద ఉన్న ప్రేమను చంపుకోకపోతే చాలు. అంటే సేట్ అసలు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడండి? గన్న చూపించడం తప్ప ఇంకేం చేస్తాడండి? చేసేదంతా మనమే కదా. మరి పని అంతా మనమే చేసేటప్పుడు మన చెయ్యి పైన ఉండాలి. పని చెప్పేవాడు సేట్ అయితే పని చేసేది మనం. డబ్బు ఊరు దాటించాలన్నా, ఊర్లోకి రావాలన్నా మనకు తెలియకుండా ఏ పని జరగదు. జరగాల్సిన పనులు జరగకపోతే చాలు, అప్పుడు సేటు అవసరం దగ్గర ఆలోచనే మన వాటా. ఆలోచన బానే ఉంది, మరి జరిగే పనేనా? ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటా.
రోజు దీని మల్లెపూలు నలిపేయాలి. మెట్లు ఎక్కేసరికి పులుసు కారిపోతుంది. ఇంకా దాని దగ్గర పులుసు అవ్వాలి నేను. ఇందులో సుమలత ఎవరై ఉంటుంది? ఈట ఇంత కనబడుతున్నాయంటే ఇదే ఉంటుంది. దీన్ని చూసేసరికి లొంగి కూడా లేచిపోతుంది. పిల్ల మెల్లగా తీస్తే సుమలత ఎలా ఉంది? ముసలిది అయిపోయిందా? మొట్టలు కూడా వచ్చినట్టున్నాయి. సుమలత సుమలత నీకు ఆ రోజు గుర్తుందా? నాకు ఇంకా గుర్తుంది. తడిచిన లంగోతో నువ్వు ముసలుడికి మందు పోతే కానీ పని అవదు. కూర్చున్న యాంగిల్కి ముసలుడు టెంప్ట్ అయినట్టున్నాడు. ముసలోడికి ఇంత వయసు వచ్చినా కామ కోరికలు పోలేదు. నేనమ్మ అర్జెంట్కి కుర్చీ ముందు దాన్ని మడత పెట్టి అప్పుడు ఇడు మెడమే దించాలి. ఇంక లేడీడే అబ్బబ్బబ్బబ్బో ఏమందో ఇది. నేనేనే ఈ టైంలో ఏంటి సీను? నువ్వే కదా రాత్రికి రా అన్నావు, అందుకే వచ్చేసా. చెప్పు. మంచిది. ఏంటి నువ్వే తాగుతున్నా? నాకు కొంచెం ఇవ్వు. తీసుకో, ఈ కప్పు కూడా తీసుకో. ఎప్పుడు ఈ చీప్ లిక్కరేనా? ఎక్కే ఎక్కదు. మందులో ఏముందా? నీలోనే ఉంది కిక్. నాలో ఏముంది? ఏముందంట బేట? ఆ వంపు, ఆ సొంపు, అబ్బో. అయినా చూసేం చేస్తావు? నలుగురితో తిరిగేదాన్ని, నలుగురితో పడుకునేదాన్ని. అయినా నాలో ఏముంది? ఆ నలుగురిది కోరిక, నాది ప్రేమ. ప్రేమ అయినా నీతో మాట్లాడడానికి రాలేదా? దేనికి వచ్చానో తెలుసా? మరి దేనికి? దానికే. నీకు మరి ఇంత కసి ఏంట్రా? దీన్నే ప్రేమ అంటారా? ఏంటి దీన్నా? ఇవన్నీ కాదు కానీ పెళ్ళి చేసుకుందా. ఏంటి పెళ్ళా? అయినా ఏముందనరా చేసుకోవడానికి? ఏముండాలి పెళ్లి చేసుకోవడానికి? మనసు నిండా ప్రేమ ఉంది, అది సరిపోదా? మనసు నిండా ప్రేమ కాదు, జేబు నిండా డబ్బు ఉండాలి. అయినా ఒక్కరోజు రాత్రి పడుకోవడానికే డబ్బులు తీసుకునేదాన్ని. ఇంకా పెళ్ళంటే ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు, బతకడానికి డబ్బులు చూసుకోవాలిగా. అంటే ఏంటి? ఇప్పుడు నేను ప్రేమించాలంటే ఇవన్నీ కావాలా? ప్రేమతో పాటు పోషించడానికి డబ్బులు కావాలంటున్నా.
నువ్వు చెప్పింది విని తగినంత మొత్తం దిగిపోయింది. తినమ్మా మారేడు మిల్లి మన్మధురం మనవన్నే. అయితే సుమలత, నువ్వు అనుకుంది ఏదో రోజు చేస్తా, అప్పుడు వస్తా, అప్పుడు ఈ సీనిగోళ్ళు లెక్కేటో తేలుస్తాడు. అది చూద్దాంలే. ఎన్ని మూటలు మోస్తున్నారా? ఏమి చేస్తున్నారు? పని మీద శ్రద్ధ ఉండాలి, పనికి మళ్ళీ పనుల మీద కాదు. సమజైతుందా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే సెటు. రే, నువ్వు లోపలికెళ్ళు. నమస్తే నమస్తే ఎస్ఐ సాబ్. ఇలా వచ్చారేంటి సాబ్? కబురు పెడితే నేనే వచ్చేవాడినిగా. నువ్వు వచ్చి తేల్చాల్సిన లెక్కలు కాదు సేటు, నేనే వచ్చి తేల్చాల్సిన లెక్కలు. రే ఏంట్రా గూడెంకి పోలీసులు వచ్చారా? పోలీసులా? ఎందుకు వచ్చారంటావురా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. వెళ్ళి చూద్దాం. ఆడి గురించి మనకి ఎందుకురా, మన మందు మనకు వచ్చేద్ది. రే నువ్వొక్కడివి, మందు పిచ్చోడివి. కానీ వెళ్ళి పని చూసుకో. సర్లే. లెక్కలదేముంది సాబ్, అన్నీ చిన్న చిన్న లెక్కలు. ఏమైనా ఉంటే స్టేషన్కి వచ్చి చెప్తాను సాబ్. ఇక్కడ అందరి ముందు ఎందుకు సాబ్? అదే సేటు, నాతో నువ్వు చిన్న చిన్న లెక్కలని చెప్పి చాలా పెద్ద పెద్ద దందాలే చేస్తున్నావు. దందానా? దందా ఏమీ లేదు సాబ్. సంచిలో రాళ్లతో నింపిన బియ్యం, మట్టితో నింపిన ధాన్యం, అంతకు మించి ఏమున్నాయి సాబ్? ఏమీ లేవు సాబ్. అది చూద్దాం. కానిస్టేబుల్స్. ఎస్ సార్. రే అచ్చుడు